నేను నా పూర్వీకులకి కట్టుబడిగా ఉండి ఈ ప్రామిస్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రేక్ చేయను. నేను నా పూర్వీకులు చెప్పిన దానికి కట్టుబడి ఉంటాను. వాళ్ళని గౌరవిస్తాను. నేను కోరుకున్నది వాళ్ళే ఇస్తారు. ఈ ప్రామిస్ ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రేక్ చేయను. ఒకవేళ ఈ ప్రామిస్ కనుక బ్రేక్ అయిపోతే ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఒక రిచువల్ ని పాక్ అంబర్ అయినటువంటి షేమన్ శేఖర్ తో ఈ ప్రామిస్ ని చేయిస్తుంది. శేఖర్ కి ఈ రిచువల్ ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మూవీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతుంది. శేఖర్ తన ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉంటుంది. ఎందుకంటే తన హస్బెండ్ ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయి ఉంటాడు. శేఖర్ యొక్క ముగ్గురు పిల్లల పేర్లు రత్న, దాని, దోది. రత్న, దోది ఇద్దరు స్కూల్లో చదువుకుంటారు. కానీ దాని మాత్రం ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఇంటికి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో కూడా తెలీదు. శేఖర్ కి ఇదే విషయంపై తన కొడుకు దాని చివరికి ఏమైపోతాడో అని బాధపడుతూ ఉంటుంది. ఇక రత్న, దోది స్కూల్ కి వెళ్లిన తర్వాత శేఖర్ దాని దగ్గరకు వచ్చి కూర్చొని తన కొడుకుని కోపంగా చూస్తుంది. అప్పుడు దాని అంటాడు, ఏంటమ్మా అలా చూస్తున్నావు, ఏమైంది అని అడిగితే, ఇంకెన్నాళ్ళురా నేను ఇలా భరించాలి, రోజు ఈ అవార తిరుగులు తిరుగుతావు, నేను తట్టుకోలేకపోతున్నా. ఇప్పుడు నీకింకా కాలేజ్ కి వెళ్ళడానికి లేట్ ఏం అవ్వలేదు. కాలేజ్ లో అడ్మిట్ అయిపోయి మంచి డిగ్రీ సంపాదించుకుని మీ నాన్నలాగా కాకుండా మంచి జాబ్ తెచ్చుకోరా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీ చెల్లెలకి తమ్ముడికి ఒక రోల్ మోడల్ గా అవ్వాలరా అని శేఖర్ అంటే, అప్పుడు దాని అంటాడు, ఏంటమ్మా నీ నస, ఎప్పుడు చూడు జాబ్ జాబ్ అంటావు, డిగ్రీ చేసి నేనేం చేయాలి, ఈ రోజుల్లో డిగ్రీ తెచ్చుకుంటే సక్సెస్ రాదు, నేను ఇప్పుడు బైక్ ఇంజన్స్ ని ఎలా ఫిక్స్ చేయాలో నేర్చుకుంటున్నా, దానికి కొంచెం టైం పడుతుంది, ఎప్పుడు నేను చెప్పేది వినవు, నాకేం కావాలో కూడా నీకు తెలియదని కోపంగా ఆన్సర్ ఇస్తాడు. అప్పుడు దాని మదర్ అప్సెట్ అయ్యి, సరే నేను చెప్పినట్టు నువ్వు వినవు కదా, నువ్వు ఇలా బిహేవ్ చేస్తే మిగతా ఇద్దరు పిల్లలు కూడా నీలానే తయారైపోతారు, నువ్వు ఇక ఈ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు, నువ్వు ఇప్పుడే ఈ ఇంట్లో నుంచి వెళ్లిపో అని అంటుంది. దీంతో ఈ మాటలతో హర్ట్ అయిన దాని, నీ సాయం లేకుండా నేను నా లైఫ్ లో ఖచ్చితంగా సక్సెస్ తెచ్చుకొని నీకు ప్రూవ్ చేస్తానని చెప్పి ఏడుస్తూ దాని ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. శేఖర్ కి తన కొడుకుని తన నుంచి దూరం చేసుకోవాలని లేదు, కానీ ఎందుకో అలా మాట్లాడడం కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే కనీసం అలా కఠినంగా మాట్లాడితే అయినా ఏదో ఒక జాబ్ చేసి తన కాళ్లపై తాను నిలబడతాడనేటువంటి ఒక ఆశ ఉంటుంది. అందుకే శేఖర్ తన కొడుకుతో అలా మాట్లాడుంటుంది. ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత శేఖర్ యొక్క లైఫ్ అనేది నార్మల్ గా ఉంటుంది. రెగ్యులర్ గా వర్క్ చేసుకుంటూ తన ఒక చిన్న ఫుడ్ స్టాల్ లాంటి ఒక డైనర్ ని రన్ చేస్తుంది. ఆమె బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది. కస్టమర్స్ కూడా బానే వస్తారు. అయితే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు శేఖర్ ప్రతిరోజు ఒక సిగార్ ని వెలిగించి దాన్ని ఒక దీపం లాంటి చిన్న పాత్రలో పెడుతుంది. అంటే ప్రతిరోజు ఆ సిగార్ అనేది అలాగే వెలుగుతూ ఉండాలి. కానీ ఈ రోజు ఆ సిగార్ శేఖర్ వెలిగించిన తర్వాత కొద్దిసేపటికే అది అలానే కాలుతూ ఉండడం అనేది ఆగిపోతుంది. అయితే శేఖర్ ఈ రోజు దానిపై ఫోకస్ చేయదు. ఈ వింత సిగార్ ని వెలిగించడం అనేది ఒక జిన్ కి ఆఫరింగ్ చేస్తూ ఉంటుంది. మరోవైపు రత్న తన వయసుకు మించి ఒక అడల్ట్ పర్సన్ ని డేట్ చేస్తుంది. ఇతని పేరు బ్రామ్. మరో పక్క ఇంట్లో నుంచి బయటకెళ్లిన దాని కూడా జాబ్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఇక సీన్ కట్ చేస్తే రాత్రి అవుతుంది. ఆ రోజు రాత్రి దోదీకి దాహం వేస్తుంది. వాటర్ లేకపోయేసరికి తన సిస్టర్ రత్నాని హెల్ప్ అడుగుతాడు. కానీ రత్న ఏమో తన బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేస్తూ బిజీగా ఉండి వాటర్ తీసుకురావడానికి కిందికి వెళ్ళదు. ఇక చేసేదేం లేక దోది మెట్ల నుంచి కిందికి వెళ్తూ వాటర్ తీసుకురావడానికి కిచెన్ సైడ్ మెల్లగా వెళ్తూ ఉంటాడు. కానీ ముందుకెళ్లిన తర్వాత అక్కడ ఒక నల్లటి ఆకారం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇది చూసిన దోది భయపడి తిరిగి వెనక్కి రూమ్ లోకి వెళ్లాలని అనుకుంటాడు. కానీ ఇంతలోనే వెనకాల నుంచి ఒక డెవిల్ దోది దగ్గరకు వచ్చి భయపెడుతుంది. రూమ్ లోకి వెళ్లిన తర్వాత దోది తన సిస్టర్ కి మళ్ళీ వాటర్ తీసుకురమ్మని చెప్తాడు. దీంతో రత్న కిచెన్ కెళ్లి వాటర్ తీసుకురావడానికి వెళ్తుంది. ఇక సీన్ కట్ చేస్తే రత్న బాయ్ ఫ్రెండ్ రత్నాని శేఖర్ యొక్క డైనర్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాడు. డైనర్ లోపల శేఖర్ తన కూతుర్ని బ్రామ్ తో రావడం చూస్తుంది. రత్న లోపలికి వచ్చిన తర్వాత శేఖర్ అంటుంది, నిన్ను డ్రాప్ చేసింది ఎవరని అడిగితే ఫ్రెండ్ అని తన కూతురు అంటుంది. అప్పుడు అమ్మ అంటుంది, చూస్తుంటే అతను వయసులో నీకంటే పెద్దగా కనిపిస్తున్నాడు. ఈ రోజుల్లో అలాంటి వ్యక్తుల్ని నమ్మొద్దు. ఇంకొకసారి అతనితో కనిపించకు. అయినా నీ స్కూల్ యూనిఫామ్ ఏమైంది? నువ్వు కూడా మీ అన్నయ్య లాగా ఎటు కాకుండా అయిపోతావా అని శేఖర్ అడిగితే, అలా ఏం లేదమ్మా, నన్ను ఎలా చూసుకోవాలో నాకు తెలుసని రిప్లై ఇచ్చి తన చేతిలో ఉన్నటువంటి ఒక లెటర్ నిస్తుంది. ఆ లెటర్ లో రత్న యొక్క స్కూల్ ట్యూషన్ ఫీజు అనేవి ఓవర్ డ్యూ అయిపోయి ఉంటాయి. వాటిని చూసి శేఖర్ కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఫీజు అనేది ఓవర్ డ్యూ ఉంది కాబట్టి ఇంకా కట్టలేదు. ఇక దోది రత్న కోసమని అక్కడ నుంచి ఫుడ్ ని తీసుకుని రత్నకి ఇచ్చి పంపించి అక్కడ నుంచి వెళ్ళమని తన మదర్ చెప్తుంది. అయితే ఈ డైనర్ అనేది బయట నుంచి చూస్తే ఆ డైనర్ బయట నుంచి వెళ్లే వాళ్లకు అందరికి కూడా ఒక పాడుబడ్డ స్టోర్ లాగా అనిపిస్తుంది. అంటే బయట నుంచి అంతా కూడా ఒక ఓల్డ్ లుక్ లో ఉండి ఒక డీమోనిక్ డైనర్ లాగా కనిపిస్తుంది. ఇదే డైనర్ లో రోదియా అనేటువంటి ఉమెన్ కూడా శేఖర్ తో పాటు వర్క్ చేస్తూ ఉంటుంది. ఒక కస్టమర్ ఇంతలో అక్కడికి ఫుడ్ తీసుకోవడానికి డైనర్ లోపలికి
వచ్చి ఇదే విషయం రోదియాతో చెప్తాడు. కానీ రోదియా దాన్ని ఎక్కువగా పట్టించుకోదు. అయితే శేఖర్ ఈ విషయం విని అప్సెట్ అవుతుంది. ఆ రోజు డైనర్ కి ఎక్కువగా కస్టమర్స్ కూడా రాలేదు, చెప్పాలంటే కస్టమర్సే లేరు. అయితే కొద్దిసేపు అయిన తర్వాత ఇంతకు ముందు ఆ డైనర్ కు వచ్చి ఫుడ్ తీసుకెళ్లినటువంటి పర్సన్ రోదియా దగ్గరకు వచ్చి, ఇదిగో చూడు, మీ దగ్గర తీసుకెళ్లిన ఫుడ్ మొత్తం అంతా కూడా పాడైపోయింది, నాకు డర్టీ ఫుడ్ ఇచ్చారని కంప్లైంట్ చేస్తాడు. అది విని శేఖర్ అతనికి సారీ చెప్పి మనీని తిరిగి ఇచ్చేస్తుంది. అతను వెళ్లిపోయిన తర్వాత డైనర్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా పాడైపోయి దుర్వాసన వస్తుంది. దీంతో ఆ ఫుడ్ అంతా పారేయాల్సి వస్తుంది. నిజానికి ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా పొద్దున్నే ప్రిపేర్ చేసినవి. సడన్ గా శేఖర్ కి ఒక విషయం గుర్తొచ్చి ఆ సిగార్ వైపు చూస్తుంది. ఆ సిగార్ అనేది సరిగ్గా వెలగకుండా ఆరిపోయి ఉంటుంది. దీనికి కారణం ఆ సిగార్ వల్లే అని శేఖర్ తన మనసులో అనుకుంటుంది. శేఖర్ రోదియాతో కలిసి పాక్ అంబర్ దగ్గరికి వెళ్తుంది. అయితే షాకింగ్ గా అంబర్ ఒక రోజు క్రితమే చనిపోయినట్టుగా తెలుస్తుంది. అంబర్ ఎలా చనిపోయిందంటే చనిపోయే ముందు గట్టిగా అరుస్తూ తన మొహాన్ని మొత్తం స్క్రాచ్ చేసుకుంటూ సరిగ్గా 4 గంటలకు చనిపోయి ఉంటుంది. అయితే శేఖర్ యొక్క డైనర్ లో సిగార్ అనేది ఆరిపోయిన రోజునే అంబర్ కూడా చనిపోయి ఉంటుంది. శేఖర్ బాధపడుతూ అంబర్ యొక్క డెడ్ బాడీ దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది. ఉన్న పలంగా ఆ డెడ్ బాడీలో కదలికలు వచ్చి కళ్ళు ఓపెన్ అవుతాయి. శేఖర్ వాటిని మూసేందుకు ట్రై చేస్తున్నప్పుడు సడన్ గా చనిపోయినటువంటి ఆ శవం యొక్క నోట్లో నుంచి ఒక బ్లాక్ లిక్విడ్ అనేది వామిట్ చేస్తుంది. ఆ వామిట్ చేసిన బ్లాక్ లిక్విడ్ అనేది డైరెక్ట్ గా శేఖర్ మొహంపై వచ్చి పడుతుంది. వెంటనే శేఖర్ అక్కడి నుంచి బయటకు పారిపోయి తన మొహంపై పడినటువంటి ఆ బ్లాక్ లిక్విడ్ ని క్లీన్ చేసుకుంటుంది. సీన్ కట్ చేస్తే దోది ఇంట్లో హాయిగా కూర్చొని ఒక హర్రర్ మూవీని ఎంజాయ్ చేస్తూ పాప్కార్న్ తింటూ ఉంటాడు. అంతలో డోర్ నాకైన సౌండ్ అనిపిస్తుంది. అక్కడ ఎవరున్నారని చూడ్డానికి వెళ్తే ఒక ఈవిల్ ఎంటిటీ డోర్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకి వస్తుంది. దోది కళ్ళ జోడు పెట్టుకుని చూసేసరికి ఆ డెవిల్ అనేది దోది యొక్క అమ్మ రూపంలోకి మారిపోతుంది. అక్కడికి వచ్చింది శేఖర్ కాబట్టి దోది తన అమ్మ డైరెక్ట్ గా తన రూమ్ లోకి వెళ్లడం చూస్తాడు. అక్కడ శేఖర్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ సైలెంట్ గా బెడ్ పై కూర్చుని ఉంటుంది. దోది తన మదర్ రూమ్ దగ్గరకు వచ్చి డోర్ దగ్గర నిలబడినప్పుడు వెంటనే అక్కడికి తన మదర్ వచ్చి క్రీపీగా ఇక్కడ నుంచి వెళ్లిపో అని అరుస్తూ డోర్ ని క్లోజ్ చేస్తుంది. అలా భయంగా చెప్పేసరికి దోదికి భయమేసి అక్కడ నుంచి పారిపోయి తన సిస్టర్ దగ్గరికి వెళ్తాడు. దోది సిస్టర్ రూమ్ బయట నిల్చొని అక్క డోర్ ఓపెన్ చేయి అని దోది అరుస్తూ ఉంటాడు. లోపల రత్న తన బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేస్తూ బిజీగా ఉంటుంది. తన తమ్ముడు పిలుస్తున్నాడని డోర్ ఓపెన్ చేస్తుంది. దోది అంటాడు, అక్క అమ్మింటికి వచ్చేసింది, ఎప్పుడు కూడా అమ్మింటికి వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి ఫోర్ హెడ్ పై ఒక కిస్ ఇచ్చి హగ్ చేసుకుంటుంది, కానీ ఇప్పుడు అలా చేయలేదని అంటాడు. ఇక సరే అని ఇద్దరు కిందికెళ్లి చూస్తారు. కానీ మళ్ళీ డోర్ అనేది నాకైనా సౌండ్ అనిపిస్తుంది. డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ రోదియా శేఖర్ కనిపిస్తారు. శేఖర్ తన కొడుకు దగ్గరకు వచ్చి నుదిటిపై ఒక కిస్ చేసేసి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రత్న తన తమ్ముడితో అంటుంది, చూసావుగా అమ్మ ఇప్పుడే వచ్చింది, నువ్వేమో ఇంతకు ముందే రూమ్ కి వచ్చేసింది అన్నావు, నువ్వు కొంచెం హర్రర్ మూవీస్ ని చూడడం తగ్గించమని అంటుంది. అయితే ఇప్పటి వరకు దోదీకి కనిపించింది ఆ జిన్ అయి ఉంటుంది. ఆ రోజు రాత్రి శేఖర్ పడుకున్నప్పుడు సడన్ గా ఆమె పొజెస్డ్ అయిపోయి బాడీ మొత్తం షేక్ అయిపోతుంది. వెంటనే నిద్రలో నుంచి లేచి చూస్తే అప్పుడే రేడియోలో ఒక క్రీపీ సాంగ్ ప్లే అవుతుంది. శేఖర్ అక్కడికి వెళ్లి ఆ రేడియోని ఆఫ్ చేసిన వెంటనే లైట్స్ ఆఫ్ అయిపోతాయి. అయితే అప్పుడే మెల్లిగా వెనకాల నుంచి క్లోజర్ డోర్ అనేది ఓపెన్ చేసిన సౌండ్ వినిపిస్తుంది. ఒక డోర్ ఓపెన్ అయిన తర్వాత మెల్లిగా ఇంకొక డోర్ ఓపెన్ అవుతుంది. ఆ క్లోజెట్ నుంచి 2 చేతులు బయటకు వస్తాయి. బయటకు వచ్చిన వెంటనే శేఖర్ ని ఉన్న పలంగా గాల్లోకి పైకి లేపి ఒక ఈవిల్ ఎంటిటీ శేఖర్ గొంతుని నొక్కి చంపేస్తుంది. ఇప్పుడు లేచి చూస్తే శేఖర్ కి అది వచ్చిందంతా ఒక కళ అని తెలుస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే రత్న యొక్క ఫీజు ని కట్టడానికి శేఖర్ స్కూల్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసేదేంటంటే దాని ఆ ఫీజు ని ఆల్రెడీ కట్టేశాడని తెలుస్తుంది. దానికి ఫోన్ చేసి ట్యూషన్ ఫీజు ని నువ్వే కట్టేశావా అని దాని అడిగితే, నువ్వే కదమ్మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ని తీసుకోమని చెప్పావు కదా, అందుకే ఆ ఫీజు ని నేనే కట్టేశా అని రిప్లై ఇస్తే, నువ్వు కట్టిన ఆ డబ్బు నిజాయితీగా పనిచేసిన దగ్గర నుంచి వచ్చిందని భావిస్తున్నా అని చెప్పేసి శేఖర్ ఆ ఫోన్ ని కట్ చేసేస్తుంది. ఈ మాటలు విని దాని కొంచెం అప్సెట్ అవుతాడు. ఇది అయిపోయిన తర్వాత మనం రోదియా డైనర్ లో వర్క్ లో బాగా బిజీగా ఉంటుంది. దారిలో శేఖర్ తన డైనర్ దగ్గరికి వెళ్తూ ఉంటే మధ్యలో వాళ్ళ షాప్ కి ఒక రెగ్యులర్ గా వచ్చేటువంటి కస్టమర్ ఆమె దగ్గరకు వచ్చి, నిన్న నేను కొన్ని వస్తువుల్ని మీ షాప్ దగ్గరకు వచ్చి కొనుక్కోవాలని ట్రై చేశా, కానీ నిన్న మీ షాప్ అనేది క్లోజ్ ఉందని శేఖర్ తో అంటుంది. అప్పుడు శేఖర్ అంటుంది, లేదే అలాంటిది ఏం లేదు, నిన్న షాప్ అనేది ఓపెన్ ఉందని చెప్పేసి షాప్ ఓపెన్ ఉందా లేదా అని చెక్ చేయడానికి తిరిగి డైనర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే డైనర్ అనేది ఓపెన్ ఉంది. అంతేకాకుండా బయట నుంచి చూస్తే నిజంగానే ఆ ప్రదేశం
ప్రదేశం అంతా కూడా ఒక డిమానిక్ ప్లేస్ లాగా కనిపిస్తూ బ్యాడ్ స్మెల్ వస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ డైనర్ అంతా కూడా కస్టమర్స్ తో నిండిపోయి రోదియానేమో ఫుల్ గా కస్టమర్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ ని తీసుకుంటూ వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్న కస్టమర్స్ మామూలు మనుషులు కాదు, చనిపోయిన దయ్యాలన్నీ అక్కడ కూర్చొని అదే పనిగా ఆ పాడైపోయిన ఫుడ్ ని తింటూ ఉంటాయి. అంతలో అక్కడికి రోదియా శేఖర్ దగ్గరకు వచ్చి ఎండిపోయిన ఆకుల్ని చూపిస్తూ, చూడు శేఖర్, మన దగ్గరికి ఇంత కస్టమర్స్ రావడం వల్ల మనకెంత డబ్బు వచ్చిందో అంటూ తెగ ఎక్సైటెడ్ అవుతుంది. అయితే రోదియా చూపించేదంతా కూడా డబ్బు కాదు, ఎండిపోయిన ఆకుల్ని చూపిస్తూ ఎక్సైటెడ్ అవుతూ ఉంటుంది. అయితే అక్కడ ఆ జిన్ రోదియాను ఒక ఇల్యూజన్ లోకి నెట్టేసి ఉంటుంది. అందుకే ఇదంతా ఆమెకు నిజంగా జరిగినట్టు అనిపిస్తుంది. ఇక శేఖర్ రోదియాని ఇల్యూజన్ నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఒక షేమన్ దగ్గరికి వెళ్తారు. శేఖర్ జరిగిందంతా కూడా షేమన్ కి చెప్పేస్తుంది. అప్పుడు షేమన్ అంటాడు, నీ పేరు నీ డేట్ ఆఫ్ బర్త్ ని రాయమని చెప్పి ఆమెపై ఒక స్పెల్ చేస్తాడు. ఇంతలో శేఖర్ ని ఆ డెవిల్ ఆవహించేసి, నా పేరు నియా వాంగి, నువ్వు బ్రతకాలంటే దీంట్లో తలపెట్టకని చెప్పేసి షేమన్ వైపు గట్టిగా అరిచేసరికి అతను ఒక్కసారిగా కింద పడిపోతాడు. దీంతో అతనికి కొంచెం గాయం అయిపోయి నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. షేమన్ తో ఆ డెవిల్ అలా చెప్పేసి శేఖర్ యొక్క శరీరం నుంచి వదిలిపోతుంది. గాయపడిన షేమన్ శేఖర్ తో, నీలో ఉంది ఒక శపించబడిన జిన్, వెంటనే నీ బాడీలోంచి దాన్ని తీసేయాలి, లేకపోతే నీ ప్రాణానికే ప్రమాదం ఉంది. నువ్వు ఒక జిన్ తో డీల్ చేసుకున్నావు, ఆ డీల్ ఎవరైతే నీకు చేశారో వాళ్ళు మాత్రమే ఈ జిన్ ని నీ శరీరం నుంచి తొలగించగలరు, లేదా ఆమె కంటే ఎక్కువ పవర్స్ ఉన్న వాళ్ళే నీకు హెల్ప్ చేయగలరు. వెంటనే నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో, నేను మాత్రం దీంట్లో ఎలాంటి సాయం చేయనని చెప్పి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇప్పుడు రోదియా శేఖర్ ఇద్దరు పాకంబర్ యొక్క ఇంటికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేస్తారేమని ఒక హోప్ ఉంటుంది. శేఖర్ అంబర్ ఇంటి బయట నిలబడి చూస్తే ఆ ఇంట్లో ఎవరో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే రోదియాకి అది కనిపించదు. శేఖర్ అంబర్ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ డోర్ దగ్గర నిల్చొని ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని పిలుస్తుంది. కానీ అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ అంతలోనే డోర్ అనేది దానంతటదే ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. సరే అని శేఖర్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత వెనకాల నుంచి మెల్లిగా ఒక పరదా వెనకాల నుంచి నియా వాంగి డెవిల్ అనేది శేఖర్ ని వెనకాల సైడ్ నుంచి వచ్చి భయపెట్టి గట్టిగా పట్టేసుకుంటుంది. సీన్ కట్ చేస్తే బ్రామ్ రత్నతో కలిసి తన రూమ్ కి తీసుకెళ్తాడు. మొదట్లో అంతా నార్మల్ గానే ఉంటుంది, కానీ మెల్లిగా బ్రామ్ రత్నపై బలవంతంగా ఇంటిమేట్ అవ్వాలని చూస్తాడు. ఇలాంటి వాళ్ళని డేట్ చేయొద్దని శేఖర్ ఇంతకు ముందే తన కూతురికి చెప్పి ఉంటుంది. ఇక్కడ ఆ విషయమే కరెక్ట్ అవుతుంది. రత్న బ్రామ్ కి బ్రేకప్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇప్పుడు నైట్ అయ్యేసరికి రోదియా శేఖర్ ఇంటికి రీచ్ అవుతారు. డోర్ ఓపెన్ చేసిన తర్వాత శేఖర్ యొక్క ఇద్దరు పిల్లలుంటారు. శేఖర్ పరిస్థితి ఇప్పుడు అంతా బాలేదు. ఆమె క్రీపీగా బిహేవ్ చేస్తూ ఉంటుంది, ఎక్కువగా మాట్లాడటం లేదు. పొద్దున్న నుంచి శేఖర్ ఏం మాట్లాడటం లేదు. మీకేమైనా ప్రాబ్లం వస్తే వెంటనే నాకు కాల్ చేయండి అని ఆ పిల్లలతో చెప్పి రోదియా శేఖర్ ని వాళ్ళ ఇంట్లో దిగబెట్టేసి వెళ్లిపోతుంది. అయితే శేఖర్ ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఆమె వెనకాల నుంచి ఒక ఈవిల్ ఎంటిటీ మెల్లగా వెళ్తూ ఉండడం దోది చూస్తాడు. రోదియా వెళ్లిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి వాష్రూమ్ నుంచి సౌండ్ వస్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే షాకింగ్ గా శేఖర్ వేడిగా ఉన్న వాటర్ ను తనపై పోసేసుకుంటుంది. ఆ హాట్ వాటర్ వల్ల తన పరిస్థితి దారుణంగా మారుతుంది. ఆ వాటర్ ని అలా బలవంతంగా ఆ డెవిల్ ఆమెపై పోసుకునేలా చేసి ఉంటుంది. వెంటనే రత్న తన మదర్ ని అలా వాటర్ పోసుకోకుండా ఆపేసి తన బ్రదర్ దోదీని టవల్ తీసుకురమ్మని అడుగుతుంది. దోది టవల్ తీసుకెళ్లడానికి వెళ్తున్నప్పుడు అక్కడ నియా వాంగి అడ్డుపడి ఆ టవల్ ని వెనక్కి లాగుతుంది. దోది భయపడి రత్న దగ్గరికి వస్తాడు. దీంతో రత్ననే స్వయంగా టవల్ తీసుకొచ్చి తన మదర్ ని దాంతో తుడిచేస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఆ జిన్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇద్దరు పిల్లలు అమ్మని వాష్రూమ్ నుంచి బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టి ఆమె స్కిన్ పై మెడిసిన్ రాస్తారు. స్కిన్ పై మెడిసిన్ ఇచ్చిన తర్వాత రత్న తన మదర్ కి ఫుడ్ ను తినిపిస్తుంది. అయితే ఫుడ్ ని కొంచెం తిన్న తర్వాత శేఖర్ కి వాంతి వచ్చేసి ఒక బ్లాక్ కలర్ లిక్విడ్ ని వామిట్ చేసుకుంటుంది. అలా వామిట్ చేసుకోవడం వల్ల అక్కడున్న ఇద్దరు పిల్లలు కూడా భయపడతారు. వెంటనే రత్న తన బ్రదర్ దానికి ఫోన్ చేస్తుంది. కానీ ఫోన్ చేస్తున్న టైంలో దాని ప్రేయర్ చేస్తుండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయడు. మరోవైపు ఇప్పుడు రత్నకి ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకంటే తన మదర్ పరిస్థితి బాలేదు. దీంతో పాటు తన బ్రదర్ దోదీకి కూడా అంతలో ఏదో ఒకటి అయిపోతుంది. అయితే ఇక్కడ ఆ జిన్ యొక్క దుష్ట శక్తి ప్రభావం అనేది దోదీపై కూడా పడుతుంది. దీంతో ఆ డిమానిక్ ఎఫెక్ట్ వల్ల ఆ పిల్లాడికి సీజర్స్ రావడం స్టార్ట్ అవుతాయి. లక్కీగా ఇంతలో రత్నకి తన బ్రదర్ నుంచి తిరిగి కాల్ వస్తుంది. రత్న తన బ్రదర్ కి జరిగిన విషయం అంతా చెప్తుంది. రత్న
రత్నతో దాని అంటాడు, నేను ఇప్పుడే ఇంటికి వచ్చేస్తున్నా, నువ్వు వెంటనే అక్కడి నుంచి వెళ్ళి రోదియా ఆంటీని ఇంటికి తీసుకురమ్మని కాల్లో చెప్తాడు. రోదియాని తీసుకురావడానికి రత్న ఇంట్లో నుంచి వర్షంలో పరిగెత్తుతూ రోదియాని వాళ్ళ ఇంటికి తీసుకొస్తుంది. అదే టైంలో దాని కూడా అక్కడికి వచ్చేసుంటాడు. ఇక ముగ్గురు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ శేఖర్ తో పాటు దోది కూడా కనిపించడు. అయితే షాకింగ్ గా అక్కడ చూసిన తర్వాత శేఖర్ పూర్తిగా పొసెస్డ్ అయిపోయి బలవంతంగా దోదిని స్నానం చేయిస్తూ దోది బాడీ మొత్తం వేడిగా ఉంది, అతనికి స్నానం చేయించాలి అని పదే పదే చెప్తూ ఉంటుంది. అయితే ఈ పని నియా వాంగి శేఖర్ తో చేస్తుంది. ఇక వాళ్ళు శేఖర్ నుంచి దోదిని వదిలించి వాళ్ళమ్మని లోపలికి తీసుకెళ్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గురు పిల్లలు వాళ్ళ మదర్ దగ్గర కూర్చుని ఉంటారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు శేఖర్ ఒక్క మాట కూడా మాట్లాడదు. కానీ సాయంత్రం అయిన తర్వాత అసలు విషయం చెప్తుంది. మీ నాన్న చనిపోయినప్పుడు మీ ముగ్గురికి ఏ లోటు రాకుండా చూసుకుంటానని మీ నాన్నతో ప్రామిస్ చేశాను. ఆ టైంలో మీ అందరి జీవితాలు బాగుండాలని ఒక షేమన్ దగ్గరికి వెళ్ళి నేను సాయం అడిగాను. మన డైనర్ ఎప్పుడు కూడా కస్టమర్లతో క్రౌడెడ్ గా ఉండడానికి షేమన్ దగ్గర హెల్ప్ అడిగాను. మీరు పెరిగి పెద్ద సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు మన డైనర్ బిజినెస్ బాగుండాలని అలా చేశాను. ఇదంతా మీకోసమే చేశాను. నాకు మీరంటే చాలా ఇష్టం అని చెప్తుంది. వాళ్ళమ్మ ఇదంతా చెప్పేసరికి ముగ్గురు కూడా తమ మదర్ తమ కోసమే ఇదంతా చేసిందని అర్థం చేసుకుని ఎమోషనల్ అయిపోయి ఏడుస్తారు. ఇంతలో దోదీకి డోర్ నుంచి ఎవరు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ విషయం దానికి చెప్తాడు. దాని అక్కడ ఏముందో అని డోర్ వైపు బయటకెళ్లి చూస్తాడు. కానీ అంతలో శేఖర్ ఒక్కసారిగా పొజెస్డ్ అయిపోయి డోర్ ని ఆటోమేటిక్ గా లాక్ చేసేసి ఇద్దరు పిల్లలపై అటాక్ చేస్తుంది. దీంతో పాటు బెడ్రూమ్ లో ఉన్న వస్తువులన్నిటినీ కూడా చిందరబందరగా చేసి అరుస్తూ తన తలని తానే విండోకి అలాగే కొట్టేసుకుంటుంది. దీంతో విండోకి ఉన్నటువంటి గ్లాస్ అనేది పగిలిపోతుంది. విండోకి పగిలినటువంటి ఆ గాజు ముక్కలతో తన శరీరాన్ని గీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. బయట నుంచి దాని దోదీని డోర్ ఓపెన్ చేయమని అరుస్తాడు. కానీ దోది ట్రై చేసినా డోర్ ఓపెన్ అవ్వదు. ఇక దాని డోర్ బ్రేక్ చేసుకుని లోపలికి వస్తాడు. ఆ పిల్లలు వాళ్ళమ్మని రూమ్ లో లాక్ చేసి వాళ్ళు బయటకు వెళ్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ ఓపెన్ చేసి చూస్తే శేఖర్ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆమెను బెడ్ పై పడుకోబెట్టి ఆమెకి అయినటువంటి గాయాలకు మెడిసిన్ రాస్తారు. ముగ్గురు పిల్లలు తమ మదర్ కోసం ప్రేయర్ చేయాలని, అలా చేస్తే ఆ జిన్ వాళ్ళమ్మని వదిలేసి వెళ్లిపోతుందని డిసైడ్ అయిపోయి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ప్రేయర్ స్టార్ట్ అవ్వగానే శేఖర్ కోపంతో గట్టిగా అరుస్తూ నాకు ఫుడ్ కావాలి, నాకు ఆకలిగా ఉందని చెప్తుంది. ఆమె ఇప్పుడు పూర్తిగా కంట్రోల్ కోల్పోతుంది. శేఖర్ పిల్లలు వాళ్ళమ్మని ఆమె ఎటువంటి హాని చేయకుండా ఉండడానికి శేఖర్ ను బెడ్ కి కట్టేస్తారు. ఆ రోజు రాత్రి దాని కొంతమందితో పాటు ఒక లోకల్ ప్రీస్ట్ ని వాళ్ళ ఇంటికి పిలుస్తాడు. వాళ్ళంతా కలిసి శేఖర్ శరీరంలో నుంచి ఆ డెవిల్ పారిపోవాలని అక్కడనే ప్రేయర్ చేస్తారు. కానీ శేఖర్ మళ్ళీ గట్టిగా అరుస్తూ మీ ప్రేయర్స్ అన్ని కూడా వ్యర్థం, ఈ ప్రేయర్స్ నన్నేం చేయలేవు, వెంటనే ఆ ప్రేయర్స్ ని ఆపండని శేఖర్ ని ఆవహించినటువంటి ఆ జిన్ చెప్తుంది. అయితే అక్కడున్న ఒక ప్రీస్ట్ జిన్ తో ఫైట్ చేయాలని డిసైడ్ అవుతాడు. కానీ నియా వాంగి ప్రీస్ట్ ని గోడకు కొట్టేసి ఒక్క దెబ్బతో చంపేస్తుంది. వాళ్ళకి ఆ ప్రీస్ట్ శవాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి శేఖర్ ని మరో రూమ్ లో లాక్ చేస్తారు. ఆ రాత్రంతా ఆ జిన్ శేఖర్ గొంతుతో తన పిల్లల్ని పిలవడం వల్ల ఆ రోజు రాత్రి ఎవరూ కూడా నిద్రపోరు. ఇంతలో దానికి అప్పుడే రోదియా నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ లో దానితో మీ అమ్మ గురించి నేను విన్నాను, మీరేం భయపడొద్దు, మీ అమ్మకి హెల్ప్ చేయడానికి ఒకరున్నారు, అతని పేరు కాయ్ బాగ్జా, రేపు మార్నింగ్ మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వస్తాను, రేపే అతని దగ్గరికి వెళ్ళిపోదాం, మీరేమాత్రం భయపడొద్దని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. మరోవైపు రోదియా ఇంటి దగ్గర బయట వర్షం పడుతూ ఉంటుంది. అంబ్రిల్లా పట్టుకుని బయట నుంచి ఇంట్లోకి వెళ్తూ ఉంటే అక్కడొక ఈవిల్ ఎంటిటీ ఆమె ముందు ప్రత్యక్షమవుతుంది. అది చూసి భయపడి రోదియా ఇంట్లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. కానీ అంతలో తన ముందు చూస్తే ఆ డెవిల్ రోదియా ముందు ప్రత్యక్షమైపోయి ఒక్కసారిగా లైట్స్ అనేవి ఆఫ్ అవ్వడంతో గట్టిగా రోదియా అరుపులు వినిపిస్తాయి. దీంతో ఆ జిన్ రోదియాని అటాక్ చేసి చంపేస్తుంది. నెక్స్ట్ డే రోదియా చేసిన ప్లాన్ ప్రకారం శేఖర్ ను క్యాయ్ అనే ప్రీస్ దగ్గరికి తీసుకెళ్లాలనే ప్లాన్ ఉండడం వల్ల శేఖర్ చేతులు కాళ్ళు కట్టిస్తారు. దాని అతనితో పాటు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు రోదియా వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దాని రోదియా ఇంటికి వెళ్లి చూస్తే ఆమె రాత్రి దారుణమైన రీతిలో చనిపోయిందని తెలుస్తుంది. రోదియా కూతురు దానికి ఆ షేమన్ యొక్క అడ్రస్ ఇస్తుంది. దాని రత్న దోది ఇంకా దాని యొక్క ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి శేఖర్ ను కార్ లో ఆ షేమన్ ఇంటి వైపు తీసుకెళ్తారు. శేఖర్ దారిలో గట్టిగా అరుస్తూ ఉంటుంది. క్యాయ్ ఏమో అడవిలో ఉంది కాబట్టి వాళ్ళు
కారును మధ్యలో ఆపేసి నడిచి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు సాయంత్రం అవుతుంది, ప్రేయర్ చేయాల్సిన టైం వస్తుంది. అందరూ ప్రేయర్ కోసం ఆగమని ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు ఒక చోట ఆగి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తారు. శేఖర్ నేమో కింద పడుకోబెడతారు, కానీ ధోది మాత్రం తన మదర్ వైపు అలానే చూస్తాడు. ప్రేయర్ అయిపోయిన తర్వాత శేఖర్ అదృశ్యమైనట్లు కనిపిస్తుంది. దాని అతని ముగ్గురు ఫ్రెండ్స్ శేఖర్ ను వెతకడానికి అడవిలోకి వెళ్తారు. కొంతసేపు అయిన తర్వాత దాని యొక్క ఇద్దరు స్నేహితులు శేఖర్ ని అడవిలో చూస్తారు, కానీ ఆమె పొజెస్డ్ అయిపోయి పూర్తిగా డెవిల్ లాగా మారి ఉంటుంది. శేఖర్ దాని యొక్క ఒక ఫ్రెండ్ ని పట్టుకుని ఒక కట్టెతో పొడిచి చంపేస్తుంది. ఇంకొక ఫ్రెండ్ ని కూడా చంపేసి అడవిలోకి పారిపోతుంది. దాని ఇంకా చివరిగా మిగిలినటువంటి అతని ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క శవాన్ని చూసి బాధపడతారు. అయితే శేఖర్ వచ్చి ఆ మిగిలిన ఫ్రెండ్ ని కూడా చంపేస్తుంది. ఇక్కడ దాని అరవడం తప్ప ఏం చేయలేకపోతాడు. సీన్ ఇప్పుడు రత్న ధోదికి షిఫ్ట్ అవుతుంది. వాళ్ళు ప్రేయర్ చేసే ప్లేస్ లో ఉండగా శేఖర్ ని అక్కడ చూస్తారు. ఇద్దరు పిల్లలు తమ మదర్ వైపు వెళ్తారు, కానీ శేఖర్ వాళ్ళపై కూడా అటాక్ చేస్తుంది. రత్న ధోది ఇద్దరు కూడా పారిపోతారు, కానీ శేఖర్ భయంకరమైనటువంటి సౌండ్ చేస్తూ వాళ్ళని ఫాలో చేస్తుంది. ధోది రన్ చేస్తూ ఒక దగ్గర కింద పడిపోతాడు. శేఖర్ ఆ పిల్లాన్ని కూడా పట్టేసుకుంటుంది, కానీ అంతలో దాని అక్కడికి వచ్చి తన తమ్ముడిని కాపాడతాడు. శేఖర్ దానిపై కూడా అటాక్ చేసి చంపబోతుంది, కానీ అప్పుడే ప్రీస్ట్ క్యాయ్ వెనకాల నుంచి వచ్చి ఒక పవిత్రమైన స్టిక్ తో శేఖర్ ని కొట్టి కూల్ చేస్తాడు. శేఖర్ ని క్యాయ్ ఇంటికి తీసుకెళ్తారు. షేమన్ అంటాడు, శేఖర్ ని ఇప్పుడు కాపాడటం కష్టం. జిన్ ఆమె శరీరాన్ని పూర్తిగా ఆవహించింది. బాడీ మీ అమ్మది, కానీ అందులో ఉన్న ఆత్మ మాత్రం మీ అమ్మది కాదు. మీ అమ్మ ఒక జిన్ తో డీల్ చేసింది. జిన్ దగ్గర నుంచి ప్రొటెక్టివ్ చామ్ ని గెయిన్ చేయడం అంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు అవుతుంది. మీ అమ్మని ఆవహించింది ఎవరో తెలుసుకోవాలంటే ఈ పవిత్ర జలాన్ని మీరు ప్రేయర్ చేసి ఈ నీళ్లని కళ్ళకద్దుకుని చూడండి. అప్పుడే అక్కడ ఉన్నది ఎవరూ మీకు కనిపిస్తారని చెప్పి ఒక పవిత్ర జలాన్ని షేమన్ ఆ ముగ్గురు పిల్లలకి కొంచెం కొంచెం చేతిలో వేసిన తర్వాత వాటిని కళ్ళకద్దుకుని దేవుణ్ణి తలుచుకుని చూస్తే నిజంగా అక్కడుంది ఒక డెవిల్ ఉన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది. ఇక షేమన్ వాళ్ళతో ఏ షేమన్ దగ్గరైతే ఆ జిన్ తో డీల్ చేయించారో ఆ షేమన్ యొక్క సమాధి దగ్గర ఉన్నటువంటి మట్టితో పాటు ఒక పచ్చటి కొబ్బరి చెట్టుకి కాసినటువంటి ఒకే కొబ్బరికాయ ఉన్నటువంటి దాన్ని తీసుకుని రావాలి. అది ఈ రోజే జరిగిపోవాలని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళకి పాక్ అంబర్ సమాధి నుంచి మట్టి కావాలి, ఎందుకంటే పాక్ అంబరే ఈ రిచువల్ ని చేయడం ద్వారా ఆ జిన్ ని పిలుచుంటుంది. దాని వెంటనే ఆ వస్తువుల్ని తీసుకురావడానికి బయలుదేరతాడు. క్యాయ్ అతనికి వెళ్లే ముందు ఒక సీక్రెట్ వాటర్ బాటిల్ నిచ్చి ఏదైనా దుష్టశక్తి నువ్వు చేసే కార్యానికి అడ్డుపడితే ఈ వాటర్ ని యూజ్ చేయమని చెప్తాడు. దాని వెళ్లిన తర్వాత షేమన్, ధోది, రత్న శేఖర్ చుట్టూ కూర్చొని ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తారు. మరోవైపు దాని అంబర్ సమాధి దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ నుంచి మట్టి తీసుకుంటుండగా ఎన్నో పురుగులు బయటకు వస్తాయి. అక్కడున్న ఇతర ఆత్మల యొక్క సౌండ్స్ కూడా వినిపిస్తాయి. అది విని దాని భయపడతాడు, ఎందుకంటే అక్కడున్నటువంటి ఆత్మలన్నీ కూడా అతన్ని చుట్టుముట్టాయి. కానీ దాని సీక్రెట్ వాటర్ తో తన చుట్టూ ఒక గీత గీస్తాడు. దీంతో ఆత్మలు అదృశ్యమవుతాయి. దాని ఇక మట్టి తీసుకుంటాడు. ఇక సీన్ కట్ చేస్తే శేఖర్ ప్రేయర్ చేస్తున్నటువంటి టైంలో నల్లటి లిక్విడ్ ని వాంతి చేస్తుంది. ఇప్పుడు జిన్ అనేది మరింత శక్తివంతం అవుతుంది. శేఖర్ శరీరం మొత్తం కూడా విరిగిపోతున్నట్లుగా కనిపిస్తుంది. అందరూ ఆమె నుంచి దూరంగా వెళ్తారు. శేఖర్ పూర్తిగా డెవిల్ గా మారిపోయి ప్రీస్ట్ ని దీనికంతటికి కూడా దూరంగా ఉండమని వార్నింగ్ ఇస్తుంది. ఆ డెవిల్ ప్రీస్ట్ పై అటాక్ చేస్తుంది, కానీ ఆ ప్రీస్ట్ ఒక స్టిక్ తో కొట్టి వెనక్కి తోసేస్తాడు. ఇక ఆ డెవిల్ కంప్లీట్ గా ఉల్టా పల్టాగా నడుస్తూ ప్రీస్ట్ పై వచ్చి అటాక్ చేసి అతన్ని దూరంగా ముందుకు తోసేస్తుంది. ప్రీస్ట్ శేఖర్ మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. ఫైనల్ గా ప్రీస్ట్ శేఖర్ ను కొట్టేసి కొంచెం ఇంటి ముందలకి తోసేస్తాడు. దీంతో శేఖర్ స్పృహ కోల్పోతుంది. ప్రీస్ట్ గాయపడినటువంటి శేఖర్ ని చూడ్డానికి వెళ్తాడు, కానీ శేఖర్ మేల్కొని ప్రీస్ట్ యొక్క గొంతును కోసి గాయపరుస్తుంది. ఆమె కత్తి తీసుకొని తన పిల్లలపై కూడా అటాక్ చేయబోతుంది. అప్పుడు ధోది అంటాడు, మమ్మీ ప్లీజ్ నన్ను చంపద్దు, నేనంటే నీకు ఇష్టం లేదా? దాని ఇంకా అక్కపై నీకు ఎటువంటి ప్రేమ లేదా? నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యు మమ్మీ అని ఇన్నోసెంట్ గా ఏడుస్తూ మమ్మల్ని చంపద్దని తన మదర్ ని బ్రతిమలాడేసరికి ధోది ఇన్నోసెంట్ ఫేస్ చూసి శేఖర్ తనలో ఉన్నటువంటి ఆ జిన్ ని కొంతవరకు కంట్రోల్ చేయడానికి ట్రై చేసి కొద్దిసేపు కూల్ అయిపోయి తన కొడుకుని చూసి ఏడుస్తుంది. కానీ ఆ జిన్ అనేది మళ్ళీ ఆమెను ఆవహించేస్తుంది. శేఖర్ తన పిల్లల్ని చంపబోతుంది, కానీ అంతలో దాని అక్కడికి వచ్చేసి కొబ్బరికాయ మట్టితో వస్తాడు. దాని తన మదర్ ని ఆపేస్తాడు. గాయపడిన షేమన్ చాంటింగ్ చేసి శేఖర్ పై కొబ్బరి నీళ్లు చల్లుతాడు. శేఖర్ గట్టిగా అరుస్తుంది, కానీ 2-3 టైమ్స్ ఆ వాటర్ చల్లడంతో జిన్ అనేది కూల్ అయిపోయి శేఖర్ శరీరం నుంచి బయటకు వస్తుంది. దీంతో
దీంతో శేఖర్ స్పృహ కోల్పోతుంది. శేఖర్ ను పక్కన పడుకోబెట్టి ఒక రిచువల్ చేస్తారు. ఆమె పిల్లలు కొబ్బరి నీళ్లతో ఆమె శరీరాన్ని క్లీన్ చేస్తారు. అంబర్ యొక్క సమాధి మట్టిని ఆమెపై ఉంచుతారు. ఈ రిచువల్ చేయడం వల్ల జిన్ అనేది పూర్తిగా కూల్ అయిపోయి శేఖర్ శరీరం నుంచి వదిలిపోతుంది. ఎందుకంటే ఆ జిన్ కి ఇలా చేయడం వల్ల ఎటువంటి న్యూసెన్స్ చేయకుండా ఆ జిన్ కూల్ అయిపోయి శేఖర్ బాడీని వదిలి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు. అయితే ఇప్పుడు శేఖర్ కోలుకుంటుంది. కానీ ఆమె శరీరం మాత్రం పూర్తిగా దెబ్బతినడంతో తనిప్పుడు చనిపోతానని అర్థమవుతుంది. ఆమె తన చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు తన పిల్లలకు క్షమాపణ చెప్తూ, దాని నన్ను క్షమించు, లైఫ్ లో నువ్వేం చేయాలనుకుంటే అది చేసేయి, తమ్ముడిని చెల్లిని బాగా చూసుకో, నువ్వు నీలాగా ఉండు, ఇంటిని వదిలేసి ఎప్పుడు వెళ్ళిపోకు, లైఫ్ లో నువ్వు అనుకున్నది సాధించమని చెప్పి ప్రేయర్ చేస్తూ అలానే చనిపోతుంది. వాళ్ళ మదర్ చనిపోవడంతో ముగ్గురు పిల్లలు కూడా బాగా ఏడుస్తారు. కానీ వాళ్లకు శేఖర్ యొక్క ఆత్మ అనేది ఇప్పుడు జిన్ నుంచి విముక్తి పొందిందని తెలుసు. కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లలు ఇప్పుడు తమ మదర్ డైనర్ ను చూసుకుంటున్నారు. అయితే ఆ జిన్ ఇప్పుడు రత్నాన్ని కూడా ఆవహించేసి ఉంటుంది. మూవీలో ఒక స్పెషల్ రిచువల్ గురించి ఉంది. ఇండోనేషియాలోని కొన్ని రూరల్ ఏరియాస్ లో మంచి వెల్త్ కోసం స్పిరిట్స్ తో డీల్ చేస్తారని ఇప్పటికీ నమ్ముతారు. సినిమా స్టార్టింగ్ లో చూసినటువంటి రిచువల్ ని పెసుగిహాన్ అంటారు. ఈ జిన్ పేరు పెన్ గ్లారిస్. అంటే ఎవరైనా ఈ డీమన్ తో డీల్ చేసుకుంటే మంచి సంపాదిస్తుంది. కానీ ఈ రిచువల్ లో ఆ డీమన్ ఎటువంటి బ్లడ్ సాక్రిఫైస్ గానీ లేదా ఏ అడ్వాంటేజ్ ని కూడా అడగదు. కేవలం ఒక హోస్ట్ గా ఆ డీల్ చేసుకుంటున్నటువంటి వ్యక్తి యొక్క శరీరంలో ఒక ప్లేస్ ని మాత్రమే కోరుకుంటుంది. అంటే ఒక రకంగా ఆ పర్సన్ శరీరం అనేది ఆ జిన్ తో అనుసంధానం అయిపోతుంది. ఈ డీల్ ఆ డీమన్ తో చేస్తే దానికి బదులుగా ఆ వ్యక్తికి ఐశ్వర్యం, సంపద అన్ని వస్తాయి. ఆ జిన్ వాళ్ళు కోరుకున్నవన్నీ కూడా ఇస్తుంది. కానీ ఆ జిన్ కి వచ్చిన లాభం ఏంటంటే ఈ మానవ ప్రపంచంలోకి వాటికి ఒక చోటు ఇచ్చినట్టు అవుతుంది. మెల్లిగా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి భయాల్ని ఆసరాగా తీసుకుని ఆ పర్సన్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ ఆ డీల్ ని కనుక మనం బ్రేక్ చేస్తే హోస్ట్ యొక్క శరీరంతో పాటు ఆ పర్సన్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి లవ్డ్ వన్స్ ని కూడా చంపేస్తుంది. ఈ రిచువల్ లో శేఖర్ తన ఫ్యామిలీ కోసం తన ప్రాణాలని అడ్డుగా పెట్టింది. ఎందుకంటే ఈ డీల్ చేస్తే చివరికి తనకి మరణం వస్తుందని తెలిసినా కూడా ఆమె తన ఫ్యామిలీ కోసం ఆ డీల్ చేసి ఉంటుంది. ఇక్కడతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మీరు కనుక ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సినిమాలో శేఖర్ తన ఫ్యామిలీ కోసం డీమన్ తో డీల్ చేయడం కరెక్టా కాదా అనేది కామెంట్ లో చెప్పండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.